రే విరాట్, ఏం చేస్తున్నావు? రే, ఇలాంటి వాటిల్లో ఒకసారి ఇరుక్కుంటే లైఫ్ అయిపోద్ది. ఒకసారి ఆలోచించు. ఈ విషయంలో ఎవరి మాట వినేదే లేదు. నువ్వు ఎలా చెప్తే ఎందుకంటావు? ఆంటీ ఆంటీ రే, ఒకసారి నేను చెప్పేది విను, తర్వాత నీ ఇష్టం. సరే, ఏం చెప్తావు చెప్పు. చెప్పు. మీ ఇంట్లో అప్పులేని ఉన్నాయి? వాటి గొడవ ఇప్పుడు ఎందుకు? ఒకసారి చెప్పు. 10 లక్షలు. మాకు 12 లక్షలు ఉన్నాయి. కరెక్ట్గా నాకు 3 months సపోర్ట్ చేస్తే మన అప్పులు మొత్తం తీరిపోతాయి. ఆ తర్వాత మన పని మనం చేసుకుందాం. ఆలోచించుకో. హర్ష, ఎరా పిలిచావా? లేదంటీ. సరే, నాకే అలా అనిపించినట్టుంది. త్రీ మంత్స్లో అంత మనీ ఎలా వస్తాయిరా? రోజుకి రఫ్గా 30 మెంబర్స్ని టార్గెట్ చేద్దాం. ఒక్కో మెంబర్ దగ్గర 2,000 నుంచి 5,000, అంతకుమించి వెళ్ళొద్దు. అంటే 2,000 × 30, రోజుకి 60,000, నెలకి 18 లక్షలు. మనం దొరికిపోతే? దొరికే ఛాన్సే లేదు. ఫస్ట్ థింగ్, ఎవడు కంప్లైంట్ ఇవ్వడు. ఒకవేళ ఇచ్చినా పోలీసులు పట్టించుకోరు. చూసావుగా నేను మన కేసులో ఏం జరిగిందో. ఒకవేళ మన కర్మకాలి మనల్ని సీరియస్గా తీసుకుని మన వరకు వస్తే మనం దొరికే ఛాన్సే లేదు. యూజ్ చేస్తున్న సిమ్ మన ప్రూఫ్స్తో తీసుకున్నది కాదు. కీప్యాడ్ ఫోన్, ట్రాక్ చేయలేరు. అండ్ వాట్సాప్ వెబ్ యూజ్ చేస్తాం డిఫరెంట్ ఐపీస్తో. సో ఛాన్సే లేదు. మరి డైలీ 60,000 మన అకౌంట్లో పడితే మనకి ప్రాబ్లం అవుతుందేమో. ఆ అకౌంట్ని ట్రాక్ చేసి మన వరకు వస్తే? అందుకే ఆన్లైన్ మనీని బై హ్యాండ్ లిక్విడ్ క్యాష్గా కన్వర్ట్ చేస్తాం. అదెలా? అది తెలియాలంటే మనం ఈ గేమ్ స్టార్ట్ చేయాలి. ఆర్ యూ విత్ మీ? సరేరా, పద, అప్పులన్నీ తీర్చేద్దాం. హర్ష, ఇక్కడ రూమ్ అయితే పర్ఫెక్ట్ మనకి. ఇక్కడ ఇంత దూరంలో ఎందుకు తీసుకున్నావురా? వేరే చోట తీసుకునేవాళ్ళంగా. అసలు ఈ ట్రైన్ సౌండ్ తట్టుకోలేం. ఫాలో మీ. ఇక్కడ తీసుకుంది మనం పీస్ఫుల్గా ఉండడం కోసం కాదు. పక్కనే ఉన్న రైల్వే స్టేషన్లో పబ్లిక్ వైఫై కనెక్ట్ అవుతుంది. ఇన్ కేస్ మనల్ని ఎవరు ట్రాక్ చేసినా దొరికే ఛాన్సే లేదు. S24 ఏదో గట్టిగానే ప్లాన్ చేసావు. అదేంట్రా అన్ని లొకేషన్లు పెట్టావు? నాన్ లోకల్ అయితే రిస్క్ తక్కువ. వర్కౌట్ అవుదా? వర్కౌట్ అవుతుందా? అవుదా? కాల్ చేస్తాడా చేయడా? S24 20K ఒకసారి ట్రై చేద్దాం. హలో సార్. సార్ ఫైనల్ ప్రైస్ అంతేనా సార్? అది అదే ఫైనల్ ప్రైస్ సార్. సార్ డెలివరీ వస్తుందా సార్ మనకి? సార్ ఆల్ ఓవర్ ఇండియా ఇస్తాం. ఓకే సార్, నాకు ఫోన్ కావాలి సార్. ఓకే సార్, మీ అడ్రస్ అయితే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఓకే సార్. ఓకే సార్, అడ్రస్ సెండ్ చేసాను చూడండి. ఓకే సార్, మా షాప్ క్యూఆర్ కోడ్ అయితే మీకు పంపించడం జరుగుతుంది. మీరైతే ఒక 5,000 అడ్వాన్స్ పే చేయాల్సి ఉంటుంది. మీరు అడ్వాన్స్ పే చేసిన వెంటనే మీ ట్రాకింగ్ ఐడి మీకు పంపిస్తాం. అడ్వాన్స్ సార్? నేను మొత్తం డెలివరీ టైంలో పే చేస్తాను సార్. నా దగ్గర ఇప్పుడు అంత మనీ లేదు. ఓకే సార్,
మీరైతే వేరే స్టోర్లో చూసుకోండి, మాకైతే కస్టమర్స్ వెయిటింగ్లో ఉన్నారు. థ్యాంక్ యూ. అదేంట్రా అలా కట్ చేస్తావు ఫోను? హలో సార్. సార్ ప్రజెంట్ నా దగ్గర అంత మనీ లేదు సార్. ఓకే సార్, మీ దగ్గర అమౌంట్ ఉన్నప్పుడే చూసుకుని కాల్ చేయండి. మా దగ్గర స్టాక్ ఉంటే ఇస్తాం, లేదంటే లేదు. హలో సార్, చెప్పండి. సరే సార్, నేను పే చేస్తాను. క్యూఆర్ కోడ్ పంపండి. ఓకే సార్, మీకు మా క్యూఆర్ కోడ్ పంపిస్తాం. రే, కింద మొబైల్ షాప్ ఉంది కదా, వెళ్ళి. హర్ష, వెళ్ళి ఏం చేస్తావు? ఏం కావాలి భయ్యా? భయ్యా ఫోన్పే చేస్తాను, మనీ ఇస్తావా? సారీ లేవు భయ్యా. అలా చేస్తే పని అవదు. నేను చెప్పినట్టు చెయ్యి. ఫోన్పే చేస్తాను, మనీ ఇస్తావా? ఊరికనే వద్దులే అన్న, కమిషన్ ఇస్తా. అమౌంట్ ఎంత? 5,000. 200 తగ్గుద్ది మరి. సరే భయ్యా. స్కాన్ చేసి స్కానర్కి. అయిపోయింది భయ్యా. స్క్రీన్ షాట్ ఏది? థ్యాంక్ యూ భయ్యా. ఇట్స్ ఓకే. ఏమైంది? పని అయిందా లేదా? వీడు ఇంకా రాలేదేంటి? కిందే కదా మొబైల్స్, ఎంత టైం ఎందుకు తీసుకుంటాడు వీడు? పని అయ్యే ఉంటుంది, ఖచ్చితంగా అవుతుంది. కానీ ఇంత టైం అసలు అయ్యిందా లేదా? హర్ష, రా 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 రా. రే విరాట్, నీ ప్లాన్ అదిరిందిరా. రోజంతా కష్టపడితే 1,000 రూపాయలు కూడా రావట్లేదు, అలాంటిది అరగంటలో 5,000 రా. ఇదిగో తీసుకో. రే, వాడు మాస్క్ పెట్టుకున్నాడు కదా? అవునరా, నువ్వు చెప్పినట్టే చేశా. ఒకవేళ వాడు కంప్లైంట్ ఇచ్చినా ఆ మొబైల్ షాప్ వాడే దొరికిపోతాడు. మరీ ఎక్కువగా అదే క్యూర్ వాడితే మనం పోతాం. సేమ్ అదే మెయింటైన్ చేయి. వేరే వేరే ప్లేసెస్ మార్చు. ఒక్కసారి యూజ్ చేసిన క్యూఆర్ కోడ్ మళ్ళీ వాడద్దు. నువ్వు డైలీ చేయాల్సిన పనే ఇది. నాకు క్యూఆర్ కోడ్ సెండ్ చేయడం, నువ్వు వెళ్ళి అమౌంట్ కలెక్ట్ చేయడం. మెయిన్గా గుర్తుపెట్టుకో, సీసీ కెమెరాస్ లేని షాప్ సెలెక్ట్ చేసుకో. హలో సార్. మనీ పే చేస్తాను, చూడండి. సార్, అమౌంట్ అందింది, మీ పార్సల్ రెడీ చేస్తున్నాం. ఓకే, నెంబర్ బ్లాక్ చేయి. ఓకేరా. Hey, some boy, you a dirty disease. Catch you on road, we kill you on street. రే హర్ష, ఈ నెంబర్స్ అన్ని చెక్ చేసి అమౌంట్ ఇచ్చిన వాళ్ళని బ్లాక్ చేసి. మొత్తం 36 మంది ఉన్నారా, అందులో తెలివైన వాళ్ళు 3. రే, 158,000 100 వస్తుంది, మిగిలిన 300 ఏమైందిరా? అదేరా, సూర్య మొబైల్స్ వాడు తీసుకున్నాడు కదా కమిషన్ 300. ఇదిగోరా నీ షేర్ 80,000. ఇప్పుడు వద్దురా, మొత్తం ఒకేసారి తీసుకుంటాను. సరే సర్దే, మనం వెళ్దాం ఇంకా. సరే పద. ఈ గాజులు తీసుకుని మా కళ్యాణ్ వదిలిపెట్టండి. ఏమండి, వీడు ఇంకా రాలేదేంటండి? అడుగు వచ్చినట్టున్నాడు చూడు. ఏరా, ఎంత లేట్ అయింది? ఈరోజు కొంచెం ఓవర్ టైం చేశానమ్మా, అందుకే లేట్ సరే అయింది. పద భోంచేద్దాం. వద్దమ్మా, మీరు చేసేయండి, నేను హర్ష బయట చేస్తాం. ఏమైందండి రోజు వీడికి? కలిసి చేస్తాం కదరా, ఇదేంట్రా రేయ్? Right now we not wrong with people. Look in my eye, now you can see the evil. What? These are the top shop sequel. Tight like my grandmother girdle. Tell them on the inner we circle. And if you walk, unacceptable. When every stuff is fresh and now recycle. Cause when we
it disease. Catch up on road where we kill your on street. రే ఇంత డబ్బు వచ్చాక కూడా ఈ డొక్కు బండి ఎందుకురా మార్చారా? సడన్గా మనీ వచ్చిందని లగ్జరీకి షిఫ్ట్ అయ్యామనుకో, ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడ పడతాం. ఒరే సంజయ్, అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది. రారా, టైం అవుతుంది, వెళ్దాం. వస్తున్నాను నాన్న. విరాట్ బ్రో, గుర్తుపెట్టావు నన్ను? సంజయ్. సంజయ్ ఎలా ఉన్నావు? బాగున్నానన్న. నువ్వు చెప్పినప్పటి నుంచి డాడీ నన్ను రీహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ చేశారు. 1 వీక్ బ్యాకే డిశ్చార్జ్ అయ్యాను. ఐఎమ్ కంప్లీట్లీ ఆల్ రైట్ అన్న. సూపర్ అసలు. ఆ వేళ నువ్వు చెప్పిన మాట వినిపోయి ఉంటే ఈ వేళ నా కొడుకు ఇలా చూసిండేవాడిని కాదు. థ్యాంక్ యూ బాబు. ఇట్స్ ఓకే అంకుల్. చిన్న అర్జెంట్ వర్క్ ఉంది అంకుల్, నేను వెళ్తా. సరే బాబు. ఓకేనా? బాయ్. బాయ్. ఇప్పుడు ఏం చేద్దాం? ఏముంది, కొత్త సిమ్ కార్డు ఇంకా అకౌంట్ క్రియేట్ చేయడం. ఇలా ఎన్ని అకౌంట్లను క్రియేట్ చేస్తాం? తప్పదురా, ఈసారి మెయిల్ ఐడితో క్రియేట్ చేద్దాం. ప్రతిసారి సిమ్ కార్డు మార్చే పని ఉండదు. నువ్వైతే కొత్త సిమ్ కార్డు తీసుకురా. సరే అయితే. హలో. హాయ్ శర్మ. చెప్పు రంగనాథ్. నీకు కేసు మ్యాటర్ మాట్లాడడానికి కాల్ చేశా. ఊరికే చేయవుగా. అలా ఏం లేదు శర్మ. గత 2 నెలల నుండి 12 QLX ఫ్రాడ్ కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. అవన్నీ డీటెయిల్స్ తీసుకుని ట్రాక్ చేస్తే కాకినాడ రైల్వే స్టేషన్ పబ్లిక్ వైఫైని యూజ్ చేసినట్లు తెలుస్తుంది. అండ్ మిగతావేమో పార్క్లో ఉన్న పబ్లిక్ వైఫై. ఐ నీడ్ యువర్ సపోర్ట్ ఇన్ దిస్ కేస్. ఓకే రంగనాథ్, డీటెయిల్స్ పంపించు. చెక్ చేసి నా సైడ్ నుంచి చేయగలిగిన సాయం నేను చేస్తాను. థ్యాంక్ యూ శర్మ. థ్యాంక్ యూ. ఈ స్కామ్లో పడి ట్యాబ్లెట్ వేసుకోవడమే మర్చిపోయాను. రే ఆ బాక్స్ ఎందుకు? సర్లే, పోనా వాటర్ బాటిల్ అన్న అందుకోరా బాబు. మళ్ళీ సేమ్ యాడ్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నావా? ఈసారి వేరే ఏదైనా ప్లాన్ చేద్దాం. ఈసారి ఏం పెడదాం? హీట్ బాగా ఎక్కువైపోయింది. ఈసారి ఏసీ రూమ్ ప్లాన్ చేద్దాం. ఏమన్నా? నేనేమన్నాను? ఏసీ రూమ్ ప్లాన్ చేయాలన్నాను. ఏసీలో ప్లాన్ చేద్దాం. వర్కౌట్ అవుద్దంటావా? పక్కా వర్కౌట్ అవుతాయి. ప్రజెంట్ సమ్మర్ చూసా కదా ఎలాగుందో, మినిమం 40 degrees. మనకిదే పర్ఫెక్ట్ టైం. తెలుసుగా ఏం చేయాలో. మీరా కాల్ చేస్తుంది, ఎదురు చెప్పి మేనేజ్ చేయి. హలో. హలో విరాట్, మీరా? ఎవరు మాట్లాడేది? నేను హర్షాన్ని మాట్లాడుతున్నాను. వాడెక్కడా? మేము చాలా బిజీగా ఉన్నాం, మళ్ళీ కాల్ చేస్తా. హలో. ఉంటా. హలో. రంజిత్ సార్. ఓకే సార్. హలో, లాస్ట్ వీక్ ఫ్రైడే నీ అకౌంట్లోకి 5,000 పంపించారు. ఎవరు పంపించారు, ఎందుకు పంపించారు? చాలా మంది పంపుతారు కానీ ఎవరినైనా గుర్తు పెట్టుకుంటాను సార్. సరే, నో ఇన్ఫర్మేషన్ సార్. దగ్గరలో సీసీ కెమెరాలు ఉన్న షాప్స్ ఏమైనా ఉన్నాయో ఎంక్వైరీ చేయి. ఓకే సార్. లాస్ట్ వీక్ నీ అకౌంట్లో 5,000 పడ్డాయి. ఎవరు పంపించారు, ఎందుకు పంపించారు?
ముందు శుక్రవారం అంటే నాకు అంత ఐడియా లేదండి. మేబీ చాలామంది వచ్చి పంపుతూ ఉంటారు సార్. ఎవరంటే ఏం చెప్తాం? లాస్ట్ ఫ్రైడే నీ అకౌంట్కి 5,000 పంపించారు. ఎవరు పంపించారు, ఎందుకు పంపించారు? ఇక్కడికి చాలా మంది వస్తారు సార్. ఎంతమందిని గుర్తుపెట్టుకుంటాం సార్? సార్, ఏరియాలో సీసీ కెమెరాస్ ఉన్న షాప్స్ ఏం లేవు సార్. కంట్రోల్ రూమ్ కాల్ చేశాను సార్. 1 అవర్లో ఇన్ఫర్మేషన్ ఇస్తా అన్నారు సార్. సరే బండి. ఓకే సార్. ఏం కావాలి సార్? లాస్ట్ ఫ్రైడే నీ అకౌంట్లోకి 5,000 పడ్డాయి. ఎవరు పంపారు, ఎందుకు పంపారు? ఏమో సార్, చాలా అమౌంట్లు వస్తుంటాయి కదా, అలా వచ్చి ఉంటుంది. వీళ్ళని ఇలా అడిగితే చెప్పరు సార్. పదరా స్టేషన్కి. రంజిత్, నువ్వు బాగా గుర్తు చేసుకుని చెప్పరా. గుర్తొచ్చింది సార్. ఆ రోజు కుర్రోడు వచ్చాడు సార్. ఫోన్పేలో అమౌంట్ వేసి క్యాష్ తీసుకున్నాడు సార్. ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడంటే ఆ రోజు ఫేస్కి మాస్క్ పెట్టుకున్నాడు సార్. బ్లాక్ కలర్ మాస్క్. ఫేస్ ఐడియా లేదు సార్. సరే, ఈసారి అలా ఎవరైనా డబ్బులు అడిగితే నాకు ఇన్ఫార్మ్ చేయి. ఓకే సార్. ఈ షాప్లో సీసీ కెమెరాలు లేవా? అంటే చిన్న బిజినెస్ కదా సార్, అందుకని పెట్టించలేదు. సార్, కంట్రోల్ రూమ్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. ఆ ఏరియాలో ఒక్క సీసీ కెమెరా కూడా లేదు సార్. ఒక రైల్వే స్టేషన్ ఎంట్రన్స్లో తప్ప. ఆ ఫుటేజ్ చెక్ చేయమంటారా సార్? ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం రంజిత్. వాడు రైల్వే స్టేషన్ వైఫై యూజ్ చేసి ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా వాడు అక్కడికి రాడు. ఎందుకంటే వాడు వాడుకున్న షాప్స్లో కానీ వాడు తిరిగిన ఏరియాలో కానీ ఎక్కడా ఒక్క కెమెరా కూడా లేకుండా చూసుకున్నాడు. హీఈస్ ప్లేయింగ్ వెరీ సేఫ్ గేమ్. వాడెవడో పెద్ద క్రిమినల్లా ఉన్నాడు సార్. మనకి పెద్ద పని పెట్టేలా ఉన్నాడు. వాడెంత పెద్ద క్రిమినల్ అయినా వాడెక్కడున్నా ఐ విల్ క్యాచ్ హిమ్. నన్ను పట్టుకోవడం నీ వాళ్ళు కాదు. ఆల్ ది బెస్ట్. హర్ష, లోపల మనీ బ్యాగ్ ఉంది, తీసుకొచ్చి. సరే. వెళ్దామా? పరుగైనా నడకైనా అలుపెంతైనా ఆగేది లేదింకా ఎదురేదైనా. పడిలేచే కెరటంలా పరిగెడుతున్నా ఏ తీరం నన్నాపి పడదోసినా.